తెనాల్లో నిజాంపట్నం కాలువలో బోటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. సరదాగా ఊళ్ళో తిరుగుతా ఎంజాయ్ చేయడానికి అక్కడ వాళ్ళకి. బెజవాడలో కూడా ఏర్పాటు చేయొచ్చు కదా. తెనాలి ఆంధ్ర ప్యారిస్ అని ఎందుకంటారంటే పైనుంచి చూస్తే కింద 3 కాలువలు కనబడతాయి. బెజవాడకు కూడా అంతే కదా. ఓ పక్కన కృష్ణ నది ఆల్రెడీ ఉంది. ఏది పడవ దీని దగ్గర మన ఆ, కనకదుర్గ దీని దగ్గర ఒకటి ఉంది. ఇదివరకు ఉండేది అది తీసేశారు. ఇప్పుడు అక్కడ పున్నమి ఘాట్ దగ్గరే ఉంది. రెండోది వచ్చేటప్పటికి ఇటు కృష్ణవేణి మోటల్ దగ్గర ఉంది. ఇదివరకు దుర్గా ఘాట్ దగ్గర కూడా ఉండేది. అది ఈ మధ్యన తీసేశారు. అది కాస్త ఏర్పాటు చేస్తే ఎంటర్టైన్ అవుతారు జనం. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి కాలువలు ఊరి మధ్యలో నుంచి ఉన్నాయి. ఏలూరు కాలువ, బందర కాలువ, రైవస్ కాలువ. సరే ఎండాకాలం ఎప్పుడైతే ఎండిపోతాయి, మురిగ్గా కూడా ఉంటాయి. ఇప్పుడైతే వర్షాకాలం కదా, నీళ్లు వదులుతూ ఉన్న కాలం కదా, అందులో గోదావరి నీళ్లు వదులుతున్నారు కదా, పట్టిసీమ నుంచి తీసుకొచ్చి చక్కగా ఉంటుంది. బోటింగ్ పెట్టుకోవచ్చు కదా. ఊళ్ళో వాళ్ళు సరదాగా ఎంటర్టైన్ అవుతారు కదా. ఆ బోట్లలో తిరుగుతా ఊరంతా చూస్తూ ఉండటం అంటే అదో సరదాగా ఉంటుంది కదా. ఏర్పాటు చేయగలిగితే బాగానే ఉంటుంది.